హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో వచ్చేసి మన ఆది బ్లౌజ్ని యూజ్ చేసి మనం పేపర్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో షోల్డర్ అంటే ఏంటి, చెస్ట్ అంటే ఏంటి, సో ఇలాంటివన్నీ చూసాం కదా. సో ఇప్పుడైతే మనం ఆది బ్లౌజ్ని యూజ్ చేసుకొని పేపర్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము ఈ క్లాస్లో. మెయిన్గానే బ్యాక్ పార్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ క్లాస్లో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మీరు కూడా ఇలా ఒక ఆది బ్లౌజ్ని తీసుకోండి. తీసుకుని హుక్స్ ఇవన్నీ పెట్టేసి, ఇప్పుడైతే ఇలా హుక్సెస్ పెట్టేశారు కదా. ఇలా పెట్టిన తర్వాత మీరు బ్లౌజ్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 14.5 ఉంది. సో ఈ 14.5ని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇది పేపర్ ఒక్కటే తీసుకున్నాను, ఒక సైడే. మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు 14.5 ఉంది కదా, అది మనం యాక్చువల్ బ్లౌజ్ లెంత్ అనమాట. సో మనకి ఖర్చులకి, స్టిచ్చింగ్కి ఖర్చుకుంటుంది కదా, సో అవన్నీతో కలిపి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ మనం జాయిన్ చేస్తాం కాబట్టి ఇలా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది కింద మనం పట్టి వేస్తాం కాబట్టి, బ్లౌజ్ పట్టి, దీనికోసం ఒక 1/2 ఇంచు, అంటే మొత్తంగా 3/4 ఇంచ్ అనేది నేను 3/4 ఇంచ్ అనేది మన బ్లౌజ్ లెంత్ ఉంది కదా, దానికి యాడ్ చేస్తున్నా. 14.5 ప్లస్ 3/4 ఇంచ్ అంటే ఎంత? 15.5. ఇప్పుడు 15.5ని ఇలా మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మన బ్లౌజ్ లెంత్ వచ్చింది. ఇప్పుడు మనం ఇంకా లూజ్ చూడాలి, షోల్డర్ చూడాలి. సో ఇప్పుడు లూజ్ ఎలా చూడాలి? ఇక్కడ మన ఈ పట్టీ ఉంది కదా, ఈ పట్టీ దగ్గర నుంచి ఫుల్ రౌండ్ చూడాలి. ఈ మొత్తం ఇలా కాకుండా ఇక్కడి నుంచి ఇలా కొంచెం కొంచెంగా తీసుకోండి, మొత్తం ఒకసారి తీసుకోండి. చూడండి, మొత్తం వచ్చేసరికి మనకి 32 ఇంచెస్ వచ్చింది. 32 ఇంచెస్లో 4వ భాగం, ఎందుకంటే ఇది ఫుల్ కదా, మనం ఇప్పుడు మార్కింగ్ వచ్చేసి ఇలా చేస్తున్నాం. 32 డివైడెడ్ బై 4 చేయాలి. 4 చేసి మనం నడుము లూజ్ని మార్క్ చేసుకుందాం. ఇప్పుడైతే మనకి 32 వచ్చింది కదా, 32కి మనం ఫ్రంట్ డాట్స్కి అయితేనో, బ్యాక్ మనం ఈ డాట్కి అయితేనో, ఖర్చుకి అయితేనో, మొత్తం అంతా కలిపి ఒక 14 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుందాం. 12 to 14 ఇంచెస్ అనేది సరిపోతుంది. నేను 12 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. సో మనకి మొత్తంగా 44 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని డివైడెడ్ బై 4 చేస్తే 11 ఇంచెస్ వచ్చింది. సో 11 ఇంచెస్ని మనం నడుము లూజ్కి మార్క్ చేసుకుందాం. సో 11 మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి షోల్డర్ అనేది వస్తుంది. ఎవరికైనా ఈజీగా చిన్న టిప్ చెప్తాను. ఇది అంటే ఇప్పుడు 32 బ్లౌజ్ ఉన్న వారికి సేమ్ ఇదే మెజర్మెంట్స్ మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. కాకుండా ఇప్పుడు ప్లస్ సైజ్ వాళ్ళకి లేదా కొంచెం చిన్న సైజ్ వాళ్ళకి కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలంటే షోల్డర్ కటింగ్లోనే మెయిన్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్. సో షోల్డర్కి ఎలాగా అనేది చూద్దాం. ఇప్పుడు 28 అండ్ బిలో 28 అండ్ బిలో వాళ్ళు షోల్డర్ వచ్చేసి 5 పెట్టుకోండి. 28 ప్లస్ ఇంకా అంటే అప్ టు 30 వరకు ఇదే ఉంటుంది. 30 నుంచి పైకి 30 నుంచి 31, 32 అలా మొత్తం అందరూ 5.5 పెట్టుకోండి షోల్డర్. ఇప్పుడు మనకి అది 40 కనుక అయ్యిందనుకోండి, 40 ఇంచుమించుగా అలా అయితే కనుక 6 పెట్టేసుకోవాలన్నమాట. సో ఇది షోల్డర్ మెజర్మెంట్. సో ఇప్పుడైతే నేను మన బ్లౌజ్ అనేది ఈ క్రైటీరియాలో ఉంది కాబట్టి 32 కాబట్టి మంది, సో నేను 5.5 అనేది షోల్డర్కి మార్క్ చేస్తున్నాను. సో మీ అందరికీ ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది తెలిస్తేనే మనం షోల్డర్ కటింగ్కి మార్క్ అనేది చేయగలుగుతాము. సో ఇది ఒకసారి చూసుకుని
మార్క్ చేసుకోండి మీ బ్లౌజ్ని బట్టి. సో ఇప్పుడైతే మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు నేను 5.5 అనేది షోల్డర్కి మార్క్ చేస్తాను. 5.5 మార్క్ చేశాను. ఇప్పుడు ఈ డాట్స్ని ఇప్పుడు మనకి లోతు అనేది చంక లోతు ఎక్కడి వరకు అంటే 6 తీసుకుంటున్నాను నేను. 6 సో తీసుకున్నా కదా, ఇక్కడ కర్వ్కి వచ్చేసి 1.5 మార్క్ చేస్తున్నా. 1.5 ఇక్కడ. సో ఇట్లని మనం జాయిన్ చేయాలి. ఇప్పుడైతే ఇవి జాయిన్ చేద్దాం. సో నేను ఈ ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసి మన ఈ లైన్స్ని జాయిన్ చేస్తున్నాం. సో ఇది కూడా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ చెస్ట్ లూజ్ ఎంత ఉంది అనేది చూడాలి. చెస్ట్ లూజ్ ఎంత ఉంది అనేది చూడాలి. ఇప్పుడు బ్లౌజ్లో ఇక్కడ దీనికి వచ్చేసి 19 ఉంది. 19 డివైడెడ్ బై 2, సో 9.5 వచ్చింది. దీనికి ప్లస్ 2 యాడ్ చేస్తున్నాను. 2 యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఖర్చు కోసము. అది 2 యాడ్ చేసా అంటే 11.5 వచ్చింది. సో దీన్ని మార్క్ చేద్దాం. ఇక్కడ వరకు వచ్చింది. సో ఈ 2 లైన్స్ని మనం జాయిన్ చేయాలి. మనకి మెయిన్గా బ్యాక్ లేదా బ్లౌజ్ బాగా సెట్ అవ్వాలంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఆర్మ్ హోల్ ఈ లూజ్ ఉంది కదా, ఇది చెస్ట్ లూజ్కి కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్కి ఇది ఎంత ఉంది అనేది చూద్దాము. సో ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్ దగ్గర నుంచి ఇలా ఇది వచ్చేసి 9 ఉంది. ఇప్పుడు మనం ఎలా కొలుచుకోవాలంటే ఇక్కడ ఖర్చుకు వదిలేసి ఇప్పుడు మనం ఇలా వేస్తాం కదా జాయింట్స్, అవి వదిలేసి మనం ఇలా ఇది చూడండి కరెక్ట్గా మనకి 9.5 అనేది ఇలా సరిపోతుంది. మనం జాయింట్ వేసేదాన్ని బట్టి ఇది లూజ్. సో 9.5 అండ్ ఈ 9 కరెక్ట్గా మ్యాచ్ అయితే మనకి బ్లౌజ్ బాగా వస్తుంది. సో ఇది సరిపోయింది. ఇప్పుడు నెక్ చూద్దాం. నెక్ వచ్చేసి చూసారు కదా 5.5 షోల్డర్ పెట్టాను. సో దీంట్లో 2.5 వచ్చేసి నెక్. 2.5 నెక్ ఎంత డీప్ కావాలి అనేది చూద్దాం. సో జాయింట్ దగ్గర నుంచి దీనికైతే 10 ఉంది. నేను సో ఆ 10 పెట్టేస్తున్నాను. చూడండి ఇప్పుడు 10 ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇలా దీన్ని యూజ్ చేసి రౌండ్ మార్కింగ్ అనేది చేశాను. సో ఇది మనకి బ్యాక్ పార్ట్. సో ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కాబట్టి డాట్స్ కూడా ఎక్కడ వేస్తాం అనేది చూపిస్తాం. ఇప్పుడు మనకి ఈ 4 దగ్గర 4 ఇంచెస్ మన ఈ షోల్డర్కి మిడిల్ వేస్తాము. అది కూడా ఇలా 4 ఇంచెస్ హైట్లో వేస్తాం. సో ఇది మనకి బ్యాక్ పార్ట్. ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసుకుందాము. ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి ఇది కట్ చేద్దామండి. చూసారు కదా, మనం బ్యాక్ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఓకే దెన్ మనం నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలి, హ్యాండ్స్ ఎలా చేయాలనేది చూద్దాము.
We will meet you on the next video. Bye.